వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు అష్టమంలో, అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. గురువు ద్వితీయంలో బలంగానే ఉన్నారు. కుటుంబ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా స్థిరాస్తుల పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. నలుగురితో పాటు సరదాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా ఖర్చులు అదుపులోకి వస్తాయి. ₹1 80 పైసలు ఖర్చు ఉంటుంది. 20 పైసలు సేవ్ చేయగలుగుతారు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడం, జాగ్రత్త పరచడం అనేది చెప్పదగినది. ఎవరికైనా సరే అప్పుగా కానీ ఇవ్వకండి, ఇస్తే అవి తిరిగి రాదు. ఏదైనా ఉంటే సేవ్ చేసుకోవడం చెప్పదగినది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రశంసలు రావడం లేదా ఉన్నత పదవి రావడం, నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం ఇటువంటి జరుగుతుంటాయి. అదేవిధంగా సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి తప్పకుండా లభిస్తాయి. ఎంతో కష్టపడి పైకి ఎదగాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. టెక్నీషియన్స్కి చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తులు ఉన్నవారు కూడా చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి ద్వితీయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరీక్షలు కూడా దగ్గర పడుతుంది. పరీక్షల మీద ధ్యాస పెట్టుకుని ముందుకు వెళ్ళడం, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అయితే వీరికి ఎటువంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. ఏదో ఒకటి ఆలోచించడం, ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఇలాగే ఉంటుందా, ఎవరు మన గురించి ఎవరైనా అనుకుంటున్నారా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం మనకు గుర్తించడం లేదే, ఎంత కష్టపడుతున్నా సరే మన గుర్తింపు లేదన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాలం చక్కగా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు అనుకూలంగా లేకపోతే మిగతా విషయాలు తర్వాత బాగుంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. భూ సంబంధించిన విషయవహారాలు బాగుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం, కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.